అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసుల వల్లే కువైట్లో సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పి వాదిస్తూ ఉన్న ఒక వర్గానికి మనం చూసుకుంటే, కువైట్ డెమోక్రటిక్ ఫోరం అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ మేసార్ అల్ ఇబ్రహీం గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన టాక్ స్టోరీ అయితే మాట్లాడడం జరిగింది. ఇది యూరోప్ మరియు ఇతర దేశాల్లో కూడా మనం చూసే ఒక మితవాది వాక్చాతుర్యం అని చెప్పి, విదేశాల నుంచి వచ్చే ప్రజలు సమస్యలు సృష్టించడానికి వస్తూ ఉన్నారని చెప్పి ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనినే జెనోఫిక్ వాక్చాతుర్యం అని చెప్పేసి ఆయన వెల్లడించారు. కుటుంబం మరియు సందర్శన వీసాలు నిలిపివేసినప్పటికీ కువైట్ యొక్క ప్రవాస జనాభా ఇటీవల సంవత్సరాలలో వృద్ధిని సాధించిందని చెప్పి, కువైట్ దేశ జనాభాలో 70% ప్రవాసులు ఉన్నారు. విజిట్ మరియు ఫ్యామిలీ డిపెండెంట్ వీసాల జారీపైన కొన్ని ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పి కువైట్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం బహిరంగంగా మరియు సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లకు ఆగ్రహానికి గురైందని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్లో ఉన్న ప్రవాసుల వల్ల ఎటువంటి సమస్యలు లేవని చెప్పేసి, కువైట్ దేశ అభివృద్ధికి ప్రవాసులు సహాయపడుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారని చెప్పి గత ప్రభుత్వాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అదే పనిగా మనం చూసుకుంటే ప్రవాసులను సమస్యగా చూపుతూ ఉన్నారు. కువైట్లో ప్రవాసుల వల్ల ఎటువంటి సమస్య లేవని చెప్పేసి ఆసుపత్రుల్లో మరియు పాఠశాలలో మనం చూసే వైఫల్యాలు ప్రవాసులు ఉనికి కారణం కాదని చెప్పి ఆయన వెల్లడించారు. ఇది ప్రభుత్వ ప్రణాళికలో వైఫల్యం మరియు ఇప్పటికే ఉన్న సమస్యలకు ప్రభుత్వ కార్యక్రమాలలో పరిష్కారాలు చూపటంలో విఫలమయ్యాయని చెప్పి, ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రవాసులు మీ యొక్క ట్రాఫిక్ సమస్య వచ్చినా, నిరుద్యోగ సమస్య వచ్చినా, ఎటువంటి సంక్షోభం వచ్చినా సరే ప్రవాసులు కువైట్లో ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పి అబద్ధాలు చెబుతూ ఉన్నారు. కువైట్లోనే కాదు ఇతర దేశాలలో కూడా ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు. ఆయా దేశాలు అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. ఈయన మాటల పట్ల కొంతమంది ఎవరైతే ప్రవాసులు విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళకు గట్టి షాక్ తగిలినట్లయితే అనిపిస్తుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.